హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూస్ టీవీ. డిస్క్రిప్షన్లో బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు కాదండి, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి లింక్స్ ఇచ్చాను. ఎందుకంటే ఏపీపీఎస్సీ డిఎల్ పేపర్లో దాదాపుగా 30 ప్రశ్నలు కవర్ అయినట్లు మన ఫాలోవర్స్ చెప్పినటువంటి సమాచారం మేరకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి ఆ లింక్స్ ఒక్కసారి ఓపెన్ చేసి కాస్త రివిజన్కి ఉపయోగించుకోండి. అదేవిధంగా దాదాపుగా నియర్ టు 100 క్వశ్చన్స్ కూడా కవర్ అయినట్టు ఏపీపీఎస్సీ డిఎల్ పేపర్లో మీకు అది తెలుస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని యూస్ టీవీ యూట్యూబ్ ఛానల్ అందించేటువంటి ఈ యొక్క వీడియోలను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ వీడియోలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మీకు ఇవ్వడం జరిగిందండి. దాదాపుగా 71 ప్రశ్నలను ఇందులో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. చూద్దాం. జంతువుల వర్గీకరణ సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన అంశం ఏది? ప్రోటోజోవా అధ్యయనము ప్రోటోజోవాలజీ, ఫొరిఫెరా అధ్యయనం పారాజోవాలజీ, సిలెండరేటా అధ్యయనము నిడేరియాలజీ. పైవన్నీ సరైనవే. ఎస్, ఆన్సర్ డి అండి. పైవన్నీ కూడా సరైనవే. ప్రోటోజోవాలజీ, పారాజోవాలజీ, నిడేరియాలజీ. ఈ క్రింది వాటిలో సరైన అంశం ఏది? మొక్కలకు జంతువులకు సంధాన సేతువు యుగ్లిన, నిర్జీవులకు సజీవులకు వారధి వైరస్, మెదడు శరీర భాగాలకు వారధి వెన్నుపాము. వెన్నుపాము అండి, సిలో వెన్నుపాము రాసుకోండి. సో ఇవన్నిటి చూస్తే సరైన సమాధానం ఆన్సర్ డి. పైవన్నీ కూడా సరైనవే. ఇక స్లిప్పర్ ఎనిమల్ క్యూల్ని గుర్తించండి. ఈ క్రింది వాటిలో చెప్పు పాదరక్షకం ఆకారంలో ఉన్నటువంటి జంతువేది? స్లిప్పర్ ఎనిమల్ క్యూల్. ఆన్సర్ బి, పారామిష్యం. ఈ క్రింది వాటిలో దేనిని జపాన్లో పెళ్లి జంటకు కానుకగా ఇస్తారు? జపాన్లో పెళ్లి జంటకు కానుకగా ఇచ్చేది ఆన్సర్ బి, యూప్లెక్టెల్లా. యూప్లెక్టెల్లా. అమీబాకు సంబంధించి సరికాని అంశం ఏది? అమీబాలో శ్వాసక్రియ వ్యాపనం. కరెక్టే. అమీబాలో చలనాంగాలు శైలికలు. తప్పండి. అమీబాలో చలనాంగాలు మిథ్యాపాదాలు, సూడోపోడియా అంటాం. అమీబాలో ఆహార సేకరణ సర్కంవాలేషన్ అంటాం. సో ఆన్సర్ బి, సరికాని అంశం. దంశకణాలు ఏ వర్గంలో కనిపిస్తాయి? దంశకణాలు ప్లాటీ, నిమాటీ, సిలెండరేటా, మొలస్కా. దంశకణాలు మనకు ఆన్సర్ సి అండి, సిలెండరేటా వర్గంలో కనబడతాయి. సిలెండరేటా. మొట్టమొదటి అవయవ స్థాయి ఏర్పడిన జంతువులు కలిగిన వర్గం ఏది? మొట్టమొదటి అవయవ స్థాయి ఏర్పడిన జంతువులు కలిగిన వర్గం సిలెండరేటా, ప్లాటీ హెల్మెంతిస్, అన్లిడా, ఆర్థోపోడా. ఆన్సర్ బి అండి, ప్లాటీ హెల్మెంతిస్. ప్లాటీ హెల్మెంతిస్. ఆన్సర్ బి. మొట్టమొదటి బహుకణ జీవులు గల వర్గం ఏది? మొట్టమొదటి బహుకణ జీవులు గల వర్గం ప్రోటోజోవా, ఫొరిఫెరా, నిడేరియా, ప్లాటీ హెల్మెంతిస్. ఆన్సర్ బి అండి, ఫొరిఫెరా. ఎస్, ఫొరిఫెరా. జ్వాలా కణాలు ఏ జీవిలో విసర్జక అంగాలుగా పనిచేస్తాయి? జ్వాలా కణాలు. ఆన్సర్ సి, ప్లనేరియా. జ్వాలారియా. జ్వాలా కణాలు ప్లనేరియా. ఈ క్రింది వాటిలో చేప కానిది ఏది? హిల్సా, జెల్లీ ఫిష్, మళ్ళీ స్టోన్ ఫిష్. చేప కానిది బి, జెల్లీ ఫిష్. దీనిని అరేలియా అంటాం. ఇది సీలెంటరేటా వర్గానికి చెందినది. ఈ క్రింది వాటిలో చేపను గుర్తించండి. సిల్వర్ ఫిష్, స్టార్ ఫిష్, ఫ్లయింగ్ ఫిష్, జెల్లీ ఫిష్. ఈ క్రింది వాటిలో చేప ఆన్సర్ ఎస్, ఫ్లయింగ్ ఫిష్. ఫ్లయింగ్ ఫిష్ ఇది ఒక అస్థి చేప, ఎగ్జోసిటస్ అంటాం. ఆన్సర్ సి. ఈ క్రింది వాటిలో స్వర్ణయుగానికి సంబంధించి సరైన అంశం ఏది? చేపల స్వర్ణయుగం డివోనియన్ యుగం, సరీసృపాల స్వర్ణయుగం మీసోజాయిక్ యుగం, క్షీరదాల స్వర్ణయుగం సీనోజాయిక్ యుగం. ఆన్సర్ డి, పైవన్నీ అండి. పైవన్నీ కూడా స్వర్ణయుగానికి సంబంధించిన సరైన అంశాలు. మెరీనా జాతి గొర్రె దేనికి ప్రసిద్ధి? మెరీనా జాతి గొర్రె దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ బి, ఉన్ని. ఆన్సర్ ఉన్ని అండి. పాలలో కొవ్వు శాతం ఎంత ఉంటుంది? ఎస్, ఆన్సర్ సి, 7%. 7%. బట్ట మేకతల పిట్ట ఏ దేశంలో నివసించే పక్షి? బట్ట మేకతల పిట్ట ఏ దేశంలో నివసించే పక్షి? ఆన్సర్ సి, దట్ ఈజ్ ఏ మరియు బి, ఇండియా, పాకిస్తాన్. పాండా యొక్క ఆహారం ఏది? పాండా డబ్ల్యూడబ్ల్యూ యొక్క చిహ్నం పాండా. దాని యొక్క ఆహారం సి, వెదురు ఆకులు. అల్ట్రాసోనిక్ తరంగాలను విడుదల చేసి
అడ్డంకులను గుర్తించి దిశను మార్చుకునే జీవి ఏది? ఆన్సర్ సి గబ్బిలం. తిరుమల తిరుపతి దేవస్థానం అభిషేకంలో ఈ క్రింది ఏ జీవి నూనెను ఉపయోగిస్తారు? ఆన్సర్ సి పునుగు పిల్లి. సముద్రంలో ఆనకట్టలు కట్టే జీవి ఏది? ఆన్సర్ డి బీవర్. చెమట గ్రంథులు క్రియారహితంగా ఉండే జీవి ఏది? ఆన్సర్ సి చెమట గ్రంథులు క్రియారహితంగా ఉండే జీవి సి ఒంటె. క్రోమోజోమ్ అపస్థితుల మీద కొంత కాన్సెప్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 18వ క్రోమోజోముకు అదనపు ప్రతి అంటే కాపీ, అదనపు ఎక్స్ట్రా కాపీ ఉండడం వలన గుండె అసాధారణత, మూత్రపిండ వ్యాధులు కలుగుతాయి. అయితే ఇది ఏ క్రోమోజోమ్ అపస్థితి? ఎడ్వర్డ్ సిండ్రోమ్ అంటాం. దీన్ని ఎడ్వర్డ్ సిండ్రోమ్ అంటాం. ఇక 13వ క్రోమోజోముకు అదనపు క్రోమోజోమ్ ఉండడము ఏ రకమైన క్రోమోజోమ్ అపస్థితి? పటావ్ సిండ్రోమ్. ద్వయస్థితికి క్రోమోజోముల సంఖ్యకు ఒకటి ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటే దాన్ని ఎలాంటి క్రోమోజోమ్ అపస్థితిగా పేర్కొంటాం? ఎన్యూప్లాయిడీ. చిన్నగా ఉండే ముష్కాలు, నపుంసకత్వం లక్షణాలు కనపడితే అటువంటి క్రోమోజోమ్ అపస్థితిని ఏమంటాం? క్లెన్ ఫిల్టర్ సిండ్రోమ్ అంటాం. స్త్రీలలో విశాలమైన ఛాతీ, పొడవైన శరీరం కలిగి ఉండే క్రోమోజోమ్ అపస్థితి ఏది? టర్నర్ సిండ్రోమ్. ఈ క్రింది వాటిలో మెండలియన్ అపస్థితి కానిది ఏది? క్రోమోజోమ్ అపస్థితులు మెండలియన్ అపస్థితుల మీద ఫోకస్ చేస్తే ఇందులో మెండలియన్ అపస్థితి కానిది ఏది? హిమోఫిలియా, వర్ణాంధత్వం, ఆల్బినిజం. ఈ మూడు కూడా మెండలియన్ అపస్థితులు అంటాం. డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోమ్ అపస్థితి కానిది డి డౌన్ సిండ్రోమ్. ఈ క్రింది వాటిలో మెండలియన్ అపస్థితి ఏది? ఎస్ క్రై డూ చార్ట్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, ఎన్యూప్లాయిడీ, హైపర్ట్రైకాసిస్. ఆన్సర్ డి అండి. ఇందులో హైపర్ట్రైకాసిస్ అనేది మెండలియన్ అపస్థితి. పార్థినోజెనిసిస్ ఈ క్రింది జీవుల్లో కనబడే ప్రత్యుత్పత్తి విధానం. పార్థినోజెనిసిస్ చీమలు, తేనెటీగలు, కందిరీగలు, పైవన్నీ. ఎస్ ఆన్సర్ డి అండి. అన్నిటిలో కూడా పార్థినోజెనిసిస్ కనిపిస్తుంది. అదొక రకమైన ప్రత్యుత్పత్తి విధానం చీమల్లో, తేనెటీగల్లో, కందిరీగల్లో. జన్యుశాస్త్రము పరిజ్ఞానాన్ని మానవ అభివృద్ధికి వాడడాన్ని ఏమంటాం? యూజెనిక్స్, పైవన్నీ. ఆన్సర్ సి అండి యూజెనిక్స్. పండ్ల ఈగల మీద అంటే డ్రాసోఫిలా పరిశోధనలు చేసి సహలగ్నత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? టిహెచ్ మోర్గాన్. ఈ క్రింది వాటిలో పారా రబ్బరు ఉత్పత్తి చేసేటువంటి మొక్క హీవియా బ్రెజిలెన్సిస్. ఇండియన్ రబ్బరు ఉత్పత్తి చేయబడిన మొక్క పైకస్ ఎలాస్టికా నుంచి ఇండియన్ రబ్బరు, హీవియా బ్రెజిలెన్సిస్ నుంచి పారా రబ్బరు ఉత్పత్తి చేయబడేటువంటి మొక్కలుగా చెప్పుకోవచ్చు. ఈ క్రింది వాటిలో దృఢ కణజాలంలోని భాగం ఇది. నారలు, దారునాళాలు, పైవన్నీ. ఈ క్రింది వాటిలో దృఢ కణజాలంలోని భాగం ఆన్సర్ బి నారలు. ఈ క్రింది వాటిలో పోషక కణజాలంలోని భాగం ఏది? సహకణాలు, చాలని మూలకాలు, పోషక మృదు కణజాలం, పైవన్నీ. ఆన్సర్ డి. ఇవన్నీ కూడా పోషక కణజాలంలోని భాగాలుగా చెప్పవచ్చు. ఈ క్రింది వాటిలో నిర్జీవ కణజాలం ఏది? నిర్జీవ కణజాలము అంటే లిగ్నిన్ కూడినటువంటి కణజాలం. లిగ్నిన్ కణజాలం. ఎస్ ఆన్సర్ డి అండి. పోషక కణజాల నారలు నిర్జీవ కణజాలంగా చెప్పుకోవచ్చు. ఈ క్రింది వాటిలో కొల్లోసైడ్స్ అనే కణాలు దేంట్లో ఉంటాయి? కొల్లోసైడ్స్ అనేవి స్థూల కోణ కణజాలం అంటాం. దాన్ని కోలెన్ కైమ అని కూడా అంటాం. దీనిలో ఉండే కణాలే కొల్లోసైడ్స్. ఈ క్రింది వాటిలో ఎడిపోజ్ కణజాలం ఏది? ఆన్సర్ డి అండి. పైవన్నీ
ఒంటెలోని మూపురంలో ఉంటుంది, సముద్రపు ఆవుల బ్లబ్బర్లో ఉంటుంది, తిమింగలంలో కూడా మనకు ఈ యొక్క బ్లబ్బర్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఎడిపోస్ ఖనిజాలతో కూడి ఉంటాయి. ఈ క్రింది వాటిలో ఏకస్థితికం కానిదేది? ఏకస్థితికం 1N. పరాగరేణువు, శ్రీబీజకణము, వేరు, శైవలకణం. ఇందులో మరి ఏకస్థితికం కానిది ఆన్సర్ సి అండి. పరాగరేణువు ఏకస్థితికమే, శ్రీబీజకణం ఏకస్థితికమే, శైవలకణం ఏకస్థితికమే, కానిది వేరు, అది 2N ద్వైస్థితికంలో ఉంటుంది. క్షయకరణ విభజనలో ఏ దశలో పారగతి జరుగుతుంది? పారగతి జరిగేది ప్యాకెటిన్ దశలో. సినాప్సిస్ లేదా సూత్ర యగ్మనం జరిగేది జైగోటిన్ దశలో. సినాప్సిస్ లేదా సూత్ర యగ్మనం జరిగేది జైగోటిన్ దశలో. సంబంధించినటువంటి ముఖ్య ప్రశ్నల్లో నీటిలో మునిగిన నాణెము వాస్తవ పరిమాణం కంటే పెద్దగా, తక్కువ లోతులో ఉన్నట్లు అనిపించడం ఏ సూత్రం? కాంతి వక్రీభవనం. కాంతి వక్రీభవనం. ఆడవారి గొంతు మగవారి కన్నా కీచుగా ఉండడానికి కారణం ఏమిటి? ఎక్కువ పౌనపుణ్యం. ఎక్కువ పౌనపుణ్యం ఉండడం. హృదయ స్పందన వినడానికి ఎకో కార్డియోగ్రామ్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? హృదయ స్పందన వినడానికి డాప్లర్ ఫలితం. ఎకో కార్డియోగ్రామ్ డాప్లర్ ఫలితం ఆధారంగా పనిచేస్తుంది. సైనికుల కవాతు చేయనప్పుడు చిన్న బ్రిడ్జ్ రాగానే ఆపుతారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? అనునాదం. అనునాదం. మునిగిపోయిన వస్తువును కనుగొనడానికి తోడ్పడే పరికరం ఏది? సోనార్. సోనార్. సంపూర్ణాంతర పరావర్తనం అని దీని యొక్క అనువర్తనాలు ఏవి? సంపూర్ణాంతర పరావర్తనానికి అనువర్తనాలు చాలా ముఖ్యమైనదండి. ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయడము సంపూర్ణాంతర పరావర్తనమే. ఎడారిలో ఎండలు ఏర్పడడం సంపూర్ణాంతర పరావర్తనం. వజ్రం మెరవడము, అదేవిధంగా ఎండోస్కోపీ మరియు లాప్రోస్కోపీలలో సంపూర్ణాంతర పరావర్తనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక వర్షం పడినప్పుడు వాతావరణంలోని నీటి తుంపర్లు సూర్యకాంతిని అంశాలుగా విడగొట్టడం వల్ల ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. దీనిలో ఉన్న సూత్రం ఏంటిది? కాంతి విశ్లేషణం. దీన్ని ప్రతిపాదించింది న్యూటన్. అంటే నీటి తుంపర్లు సూర్యకాంతిని అంశాలుగా విడగొట్టడం వల్ల అప్పుడు ఏర్పడేది ఇంద్రధనుస్సు. అది కాంతి విశ్లేషణ. నెక్స్ట్, ప్రాథమిక రంగులు రెడ్, గ్రీన్, బ్లూ. ఎరుపు, ఆకుపచ్చ, నీలం. సముద్రం నీలిరంగులో కనిపించడానికి కారణం కాంతి పరిక్షేపణం. సబ్బుబుడుగా విభిన్న రంగులను ప్రదర్శించడం. ఇందులో ఇమిడి ఉన్న సూత్రం ఏంటి? కాంతి వ్యతీకరణం. కాంతి పరిక్షేపణం, కాంతి వ్యతీకరణం. ఇంద్రధనుస్సు, హరివిల్లు ఏర్పడడానికి కారణమైనటువంటి కాంతి సంబంధిత సూత్రం ఏది? కాంతి వ్యతీకరణము. కాంతి వ్యతీకరణము. అదేవిధంగా కాంతి మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, ఇక్కడ నీటి తుంపర్లు సూర్యకాంతిని విభజించడం వల్ల కూడా మన కాంతి విశ్లేషణ జరుగుతూ ఉంటుంది. కాంతి వ్యతీకరణం అని చెప్పవచ్చు. ఇక కంప్యూటరు సీడీల మీద, డివిడీల మీద రంగుచార్లు కనిపిస్తాయి. అలా కనిపించడానికి గల అనువర్తనం ఏంటి? వివర్తనం. 3D సినిమాల చిత్రీకరణలో ఇమిడి ఉన్న సూత్రం ఏది? ధ్రువణం. పోలరైజేషన్ అంటాం. పోలరైజేషన్. కన్ను ఏదైనా దృశ్యాన్ని స్పష్టంగా చూడాలి అంటే ఆ దృశ్య ప్రతిబింబం కనీసం ఎంతకాలం పాటు రెటీనాపై స్థిరంగా ఉండాలి? 1/16 సెకండ్ కాలం. 1/16 సెకండ్ కాలం. ఈ క్రింది వాటిలో సరైన అంశం ఏది? సరళ సూక్ష్మదర్శినిని యాంటనీ వాన్ లివెన్హుక్ కనుగొన్నాడు. సంయుక్త సూక్ష్మదర్శినిని జకారియస్ జాన్సన్ కనుగొన్నాడు. దూరదర్శినిని హన్స్ లిప్పర్షే కనుగొన్నాడు. సరైన అంశం ఆన్సర్ డి అండి. పై ఆప్షన్లు అన్నీ కూడా సరైనవి. కందకాలలో దాక్కుని శత్రు సైనికుల జాడను పసిగట్టడానికి సబ్ మెరైన్లలో ఉపయోగించే పరికరం ఏది? ఆన్సర్ పెరిస్కోప్. సైమన్ లేక్ రూపొందించాడు. సెలూన్లలో వాడే షేవింగ్ దర్పణం ఏది? పుటాకార దర్పణం. దీన్ని కాంకేవ్ మిర్రర్ అంటాం. పుటాకార దర్పణం లేదా కాంకేవ్ మిర్రర్ అంటాం. వాహనాలలో రియర్ వ్యూ మిర్రర్లో ఉపయోగపడే దర్పణం ఏది? కుంభాకార దర్పణం. దీన్ని కాన్వెక్స్ మిర్రర్ అంటాం. కొలతలు తీసుకోవడానికి ఉపయోగపడే దృక్సాధనం ఏది? దృక్సాధనము రామ్స్డన్ అక్షి కటకం.
మురిగిన కోడిగుడ్లను మురిగిన కోడిగుడ్లు గుర్తించడానికి ఉపయోగపడే కిరణాలు ఏవి? అతి నీళ్ళ లోహిత కిరణాలు, అల్ట్రావైలెట్ కిరణాలు. ఈ క్రింది వాటిలో ఒక సరైన అంశాన్ని గుర్తించండి, చాలా కీలకం. చూడండి, హస్వదృష్టిని మయోపియా అంటాం. దీన్ని సరిచేయడానికి పుటాకార కటకాన్ని వాడతారు. దీర్ఘదృష్టిని హైపర్ మెట్రోపియా అంటాం. దీన్ని సరిచేయడానికి కుంభాకార కటకం వాడతారు. ప్లస్ బయోపియాని సరిచేయడానికి బైఫోకల్ లెన్స్ లేదా ద్వినాభి కటకాన్ని వాడతారు. మరి ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఎస్ ఫ్రెండ్స్, ఆన్సర్ డి. పైవన్నీ కూడా సరైనవే. కెమిస్ట్రీకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. విద్యుత్ బల్బులు ఏ గాజుతో తయారు చేస్తారు? ప్లింట్ గాజుతో తయారు చేస్తారు. ప్లింట్ గాజుతో. ఇక నోబెల్ లోహాలను వీటిని అంటారు. నోబెల్ లోహాలు బంగారాన్ని, వెండిని, ప్లాటినాన్ని నోబెల్ లోహాలు అంటాం. ఈ క్రింది వాటిలో సరైన అంశం ఏది? విద్యుత్ బల్బుల్లో నైట్రోజన్ వాయువుని నింపుతారు. ఫ్లోరోసెంట్ బల్బుల్లో మెర్క్యూరియం బాష్పాన్ని, ఆర్గాన్ వాయువుల మిశ్రమాన్ని నింపుతారు. సూర్యుడు, నక్షత్రాలలో సంలీనం చెందే వాయువు హైడ్రోజన్. పైవన్నీ సరైనవే. ఆన్సర్ డి అండి. ఆన్సర్ డి. నూనెల నుంచి వనస్పతి తయారు చేసే ప్రక్రియలో ఉపయోగించే మూలకం ఏది? ఆన్సర్ హైడ్రోజన్. భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్. భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్. లోహం అయితేనేమో అల్యూమినియం. ఏ మూలకాన్ని కిరోసిన్లో నిల్వ చేస్తారు? సోడియం. మూలకాల నీటిలో అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉన్నటువంటి మూలకం ఏది? ఫ్లోరిన్. నల్గొండ విధానం దేనికి సంబంధించింది? ఇది నీటిలో ఉన్నటువంటి ఫ్లోరిన్ను తగ్గించడానికి, నల్గొండలో ఉన్నటువంటి త్రాగునీటిలో ఎక్కువగా ఉన్నటువంటి ఫ్లోరిన్ తగ్గించడానికి దానికి నల్గొండ విధానం తీసుకురావడం జరిగింది. ఈ విధానంలో సున్నం అదేవిధంగా పట్టిక కలపడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఆ యొక్క ఫ్లోరిన్ను తగ్గించే ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. దీన్ని తీసుకొచ్చింది సంస్థ NERA అనేటువంటి సంస్థ. ఇక భూమి పొరల్లో అత్యధికంగా లభించే మూలకం ఆక్సిజన్ అయితే అత్యధికంగా లభించే లోహం ఏది? దట్ ఈజ్ ఆన్సర్ అల్యూమినియం. బ్లీచింగ్ పౌడర్ను నీటిలో కరిగిస్తే విడుదలయ్యే వాయువు ఏది? క్లోరిన్. బ్లీచింగ్ పౌడర్ను నీటిలో కరిగిస్తే విడుదలయ్యేది క్లోరిన్ అండి. ఇక డోలమైట్ దేని యొక్క ధాతువు? మెగ్నీషియం యొక్క ధాతువు. ఇక అగ్గిపుల్లలోని నల్లటి పదార్థం దేనితో తయారు చేయబడుతుంది? తెల్ల భాస్వరం. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ యొక్క 4 రోజులు మీ కంటిన్యూగా ఈ యొక్క రివిజన్కి ఉపయోగపడేటువంటి వీడియోలు రూపొందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.